హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హాప్ ఛానల్. నేను మీ హరినాగనన్, షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ది డబులింగ్ ప్రిన్సిపల్ సంబంధించినటువంటి టాపిక్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో ది హాల్వింగ్ ప్రిన్సిపల్ చాప్టర్ 1, చాప్టర్ 2 గురించి డిస్కస్ చేసుకున్నాము. మీలో ఎవరైనా మొదటగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మీలో ఎవరైనా ఈ షార్ట్ హ్యాండ్ కు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే, అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, అలాగే కోర్సు, అసెంబ్లీ, రైల్వేస్, ఇలా ఏదైనా సరే కాంపిటేటివ్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం దానికి సంబంధించినటువంటి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002 కి మెసేజ్ చేయగలరు. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. రండి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ది డబులింగ్ ప్రిన్సిపల్ చాప్టర్ లోనే మనకి మొత్తం అర్థమైపోతుంది. డబులింగ్ ఓకే, 112 పేజీలో ఉందన్నమాట. ఇది చాప్టర్ 24, మనకి ఇది 112 లో ఉంటుంది. చూడండి, ఏదైనా పదం చివర టర్, డర్, థర్, ధర్, చర్ అనేటువంటి సౌండ్ కనుక వచ్చినట్లయితే ఆ శబ్దం ఎక్కడైతే వస్తుందో దానికి ముందు పదాన్ని డబల్ చేసేస్తే మనకి ఈ పదం అనేది రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఈ శబ్దం వచ్చినప్పుడు, ఏదైతే టర్, డర్, థర్, ధర్, చర్ అనే శబ్దం వచ్చినప్పుడు మనము దాని ముందు స్ట్రోక్ ని డబల్ చేసి రాసుకుంటే ఈ శబ్దం అనేది మనకి ఈ 5 శబ్దాలు ఏదో ఒక శబ్దం మనకి పలుకుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి, దాని ప్రకారం మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, పిక్చర్ అనే పదం రాయాలనుకోండి. జనరల్ మనం ఇప్పుడు ఎట్లా రాస్తాం? పిక్చర్, పిక్చర్ అని రాస్తాం. సో మనం ఇప్పుడు చెప్పుకున్న రూల్ ప్రకారం ఏంటి? ఈ టర్రు, డర్రు, తర్రు, ధర్రు, చర్ర అనే సౌండ్ వచ్చినప్పుడు దానికి ముందు ఉన్న స్ట్రోక్ ని డబుల్ చేసి రాసుకుంటే మనకి అర్థమైపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. చూడండి, ఇప్పుడు కే ఉంది, తర్వాత చర్ అనేటువంటి పిక్చర్, TURE, చర్ అనేటువంటి శబ్దం వచ్చింది. సో ఈ కేని కనుక మనం డబుల్ చేసి రాసుకున్నాం అనుకోండి, ఓవెల్ పిక్చర్. ఓకే, అర్థమైంది కదా? పిక్చర్ అనే పదం రాయాలనుకోండి, మనం పి రాసాము, కే రాసాము, కే తర్వాత చర్ అనేటువంటి శబ్దం వచ్చింది. ఈ శబ్దానికి బదులుగా కేని డబల్ చేసి రాసుకున్నప్పుడు మనకి పిక్చర్ అనేటువంటి శబ్దము మనకు వచ్చింది. అంటే ఏం లేదు, టర్రు, డర్రు, థర్రు, ధర్రు, చర్ అనేటువంటి శబ్దానికి మనకు ముందు వచ్చే స్ట్రోక్ డబల్ చేసి రాసుకున్నట్లయితే వీటిలో ఏదో ఒక శబ్దము మనకి ఈ పదంలో అనేది వస్తుంది. సో చాలా ఈజీ టాపిక్ ఇది. చూడండి, మ్యాటర్ మనం రాయాలంటే ఎలా రాయాలి? మ్యాటర్ అంటే ఎం టర్ రాస్తే మ్యాటర్ అవుతుంది. మ్యాటర్. సో మనకి ఇక్కడ టర్ అనే శబ్దం వచ్చిందా? ఇక్కడ వచ్చింది. కాబట్టి ఏం చేస్తుంది? దాని ముందు స్ట్రోక్ ఏముంది? ఎం ఉంది. ఎం కనుక డబల్ చేసి రాస్తే మ్యాటర్. ఎం కనుక డబల్ చేసి రాస్తే మ్యాటర్ అయిపోతుంది. అంటే ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. అలాగే ఎంటర్ అంటే ఏం చేయాలి? ఎన్ టర్ రాయాలి. ఇక్కడ కూడా టర్ అనే శబ్దం వచ్చింది. సో అందుకని ఎన్ నేను డబల్ చేసి ఆంధ్రలో రాసుకుంటే ఎంటర్. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, డబులింగ్ ప్రిన్సిపల్. ఏదైనా పదం చివరిలో టర్, డర్, థర్, ధర్, చర్ అనేటువంటి శబ్దం వచ్చినప్పుడైతే దానికి ముందు వచ్చినటువంటి స్ట్రోక్ ని డబుల్ చేసి రాసుకున్నట్లయితే మనకి ఇందులో ఏదో ఒక శబ్దం అనేది వస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇది. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, స్ట్రైట్ స్ట్రోక్స్ వచ్చేటప్పటికి మనకి 4 ప్రిన్సిపల్స్ అనేది, 4 రూల్స్ అనేది ఉన్నాయి. మనం హాల్వింగ్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నప్పుడు వాటికి సంబంధించి స్ట్రైట్ స్ట్రోక్ సంబంధించి 3 ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే, కానీ 4వ ప్రిన్సిపల్ సపరేట్ గా యాడ్ అయింది. ఓకే, మనం ఏం నేర్చుకున్నాం? హాల్వింగ్ సంబంధించి మోర్ దాన్ 1 స్ట్రోక్ ఉండాలని నేర్చుకున్నాము. అలాగే ఫైనల్ హుక్ ఉండాలని చెప్పుకున్నాము, ఫైనల్ దిప్తాం ఉండాలని చెప్పుకున్నాము. ఇప్పుడు మనకి ఎడిషనల్ ఏమొచ్చింది? ఇనీషియల్ సర్కిల్ వచ్చింది. ఇనీషియల్ సర్కిల్ అంటే ఏంటి? స్మాల్ సర్కిల్ అవ్వచ్చు, లార్జ్ సర్కిల్ అవ్వచ్చు. చూడండి, హాల్వింగ్ ప్రిన్సిపల్స్ కి ఏం చెప్పుకున్నాం మనము? మోర్ దాన్ 1 స్ట్రోక్ ఉండాలని, ఫైనల్ హుక్ ఉండాలని, ఫైనల్ దిప్తాం ఉంటేనే, ఈ 3 ఉంటేనే స్ట్రైట్ స్ట్రోక్స్ ని హాఫ్ చేయాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు డబులింగ్ వచ్చేసరికి మనకి అడిషనల్ గా ఒక రూల్ అనేది యాడ్ అయింది. సేమ్ అవే 3 రూల్స్
చివరిలో ఇనీషియల్ సర్కిల్ కూడా ఉండాలనేది ఈ డబులింగ్ కి మనకి యాడ్ అయింది. సో చూడండి, స్ట్రైట్ స్ట్రోక్స్ కనుక మనము ఇలా డబుల్ చేసి రాసుకోవాలంటే 4 సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. ఒకటి, మోర్ దాన్ వన్ స్ట్రోక్. చూడండి, మోర్ దాన్ వన్ స్ట్రోక్. నేను ప్రిన్సిపల్ హాల్వింగ్ ప్రిన్సిపల్ సంబంధించి కూడా ఒక డౌట్ అడగడం జరిగింది. మోర్ దాన్ వన్ స్ట్రోక్ అంటే క్లియర్ గా చెప్పమని అడిగారు. అంటే ఏంటంటే ఇక్కడ మోర్ దాన్ వన్ స్ట్రోక్ అంటే ఈ శబ్దం కాకుండా మోర్ దాన్ వన్ స్ట్రోక్ అంటే మినిమం 2 స్ట్రోక్స్ ఉండాలి. తర్వాత టీడీ వస్తుంది అనమాట హాల్వింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి. ఇక్కడికి వచ్చేసరికి మోర్ దాన్ 2 స్ట్రోక్స్ తర్వాత టర్రో, డర్రో, ధర్రో, ధర్రో, చెర్రో అనే శబ్దం వస్తుంది. ఏవి? స్ట్రైట్ స్ట్రోక్స్ సంబంధించి. ఇంక మిగతా స్ట్రోక్స్ కి ఆ రూల్స్ ఏమీ లేవు. ఓకే, మోర్ దాన్ వన్ స్ట్రోక్ అంటే మినిమం 2 స్ట్రోక్స్. దాని తర్వాత ప్లస్ ఏమొస్తుంది? టర్రో, డర్రో, ధర్రో, ధర్రో, చెర్రో శబ్దం వస్తుంది. అంటే మినిమం 3 స్ట్రోక్స్ ఉంటాయి. 3 స్ట్రోక్స్ ఉంటే మనం వాటిని డబులింగ్ అనేది చేస్తాము. సో మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే, స్ట్రైట్ స్ట్రోక్స్ కనుక డబుల్ చేయాలంటే 4 సూత్రాలు పాటించాల్సి ఉంటుంది. అది ఏంటంటే మోర్ దాన్ వన్ స్ట్రోక్ అని, ఫైనల్ హుక్ ఉండాలండి. ఫైనల్ హుక్ అంటే ఏంటి? ఎఫ్ఆర్వి, ఎన్ను, స్టన్ను, ఇవి ఫైనల్ హుక్స్. ఫైనల్ దిప్తాంగు, ఔ అండ్ యు. దిప్తాంగ్స్ ఐ, ఔ అండ్ యు. ఓకే, ఇనిషియల్ గా సర్కిల్ ఉండాలి. ఈ 4 సూత్రాలు ఉంటేనే స్ట్రైట్ స్ట్రోక్ ని డబుల్ చేయాల్సి ఉంటుంది. సో మిగిలిన వీటి గురించి ఎగ్జాంపుల్స్, మిగిలిన ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, మనము స్ట్రైట్ స్ట్రోక్స్ ని డబుల్ చేయాలనుకుంటే 4 రూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒకటి వచ్చేసరికి మనకి మోర్ దాన్ వన్ స్ట్రోక్ ఉండాలి, ఫైనల్ హుక్ ఉండాలి, ఫైనల్ దిప్తాంగ్ ఉండాలి, ఇనీషియల్ సర్కిల్ ఉండాలి అని చెప్పుకున్నాము. సో ఫస్ట్ మోర్ దాన్ వన్ స్ట్రోక్ ఉండాలి అనే దాని గురించి ఎగ్జాంపుల్ పిక్చర్. చూడండి, పి ఉందా, కే ఉంది, తర్వాత చర్ అనేటువంటి మనకి సౌండ్ వచ్చింది. అందుకని పి రాసి కేని డబల్ చేసుకున్నాం. అప్పుడు పిక్చర్ అనేటువంటి సౌండ్ వచ్చింది. సో మనకి 4 రూల్స్ లో ఫస్ట్ రూల్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్. సెకండ్ రూల్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైనల్ హుక్ ఉండాలి, ఫైనల్ హుక్ ఉండాలి. ఇక్కడ ఏముంది? ఎన్ హుక్ ఉంది. టెండర్. మామూలుగా ఎట్లా రాయాలి? టీ ఎన్ డర్ రాసుకోవాలి. దాని బదులు టీని డబల్ చేసి ఎన్ హుక్ పెట్టుకున్నాం. టెండర్. మనం చెప్పుకున్నాం కదా, టర్రు, డర్రు, తర్రు, ధర్రు, చెర్రు ఈ శబ్దాలు ఉన్నప్పుడు మనము ఈ 4 రూల్స్ మనకి అప్లై అవుతాయి. సో చూడండి, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి డౌటర్. డీని డబల్ చేసి డౌటర్. ఓకే, మనం ఏదైనా స్ట్రోక్ ని డబుల్ చేసాము అంటే టర్రు, డర్రు, తర్రు, ధర్రు, చెర్రు అనేటువంటి శబ్దం వస్తుంది. ఇది థర్డ్ రూల్ కి ఎగ్జాంపుల్. ఎందుకు? ఫైనల్ గా దిప్తాంగ్ ఉంది, అందువల్ల ఇది థర్డ్ రూల్ కి అప్లై అవుతుంది. ఫోర్త్ రూల్ కి ఏమవుతుంది? ఇనీషియల్ గా సర్కిల్ ఉండాలి అన్నారు. చూడండి, ఇక్కడ సెక్టార్. మనం అందుకని ఏం చేస్తున్నాము? కే టర్ వచ్చింది కాబట్టి దాని ముందు వచ్చిన కేని డబల్ చేసి రాసాం. సెక్టార్. సరిపోయింది కదా. మనము చూడండి, మళ్ళీ చెప్పుకుందాము. 4 రూల్స్ ఉండాలి స్ట్రైట్ స్ట్రోక్స్ కనుక డబల్ చేయాలి అంటే. ఒకటి ఏంటంటే మోర్ దాన్ వన్ స్ట్రోక్ ఉండాలి. అంటే మనకి టర్రు, డర్రు, తర్రు, ధర్రు, చెర్రు కాకుండా 2 స్ట్రోక్స్ ఉండాలి. ఓకే, అంటే మొత్తం కలిపి 3 స్ట్రోక్స్ ఉండాలి. అలాగే ఫైనల్లో హుక్ ఉండాలి, లేకపోతే ఫైనల్లో దిప్తాంగ్ ఉండాలి, లేకపోతే మొదట్లో సర్కిల్ ఉండాలి. ఓకే, ఈ 4 ఏమున్నా సరే మనం స్ట్రైట్ స్ట్రోక్స్ ని డబుల్ చేసి రాసుకోవచ్చు. సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ 4 రూల్స్ కనుక లేనప్పుడు స్ట్రైట్ స్ట్రోక్స్ ని ఫుల్ గా రాసుకోవాలి. మనం ఏదైతే 4 రూల్స్ చెప్పుకున్నాం కదా, ఆ 4 రూల్స్ కనుక స్ట్రైట్ స్ట్రోక్స్ కి అప్లై కాకపోతే పూర్తిగా రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, వాటర్ ఏమున్నాయి ఇక్కడ? ఓన్లీ 1 స్ట్రోకే ఉంది. టర్రు, డర్రు, చెర్రు, ధర్రు, ధర్రు కాకుండా ఏముంది? ఒక పి మాత్రమే ఉంది. మోర్ దాన్ 1 స్ట్రోక్ లేదు, అందుకని మొత్తం పాటర్ మొత్తం రాసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్లాటర్. పల్ అనేది ఏంది? 1 స్ట్రోక్. తర్వాత టర్ అనేది ఉంది కాబట్టి మనకి 1 స్ట్రోక్ పనికిరాదు, మోర్ దాన్ 1 స్ట్రోక్ ఉండాలి. అలాగే బిడ్డర్. ఓకే, స్ట్రైట్ స్ట్రోక్ సంబంధించి 4 రూల్స్ అప్లై కాకపోతే మనము ఫుల్ స్ట్రోక్ ని రాసుకోవాల్సి ఉంటుంది. వాటికి ఎగ్జాంపుల్ పాటర్, ప్లాటర్, బిడ్డర్. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి.
స్ట్రైట్ స్ట్రోక్ సంబంధించి 4 రూల్స్ అప్లికబుల్ కావాలన్నాము. మోర్ దెన్ 1 స్ట్రోక్, ఫైనల్ హుక్, ఫైనల్ దిప్తాంగ్, ఇనిషియల్ లో సర్కిల్ వేస్తూ ఉండాలని చెప్పి అనుకున్నాము. ఇనిషియల్ గా ఏదైతే సర్కిల్ ఉండాలని చెప్పుకున్నాము. సో మనం ఆ 4 రూల్స్ స్ట్రైట్ స్ట్రోక్స్ కి అప్లై కానప్పుడు, అంటే వాటికి సరిపోనప్పుడు మనము మొత్తం ఫుల్ స్ట్రోక్ ని రాసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఈ ఎగ్జాంపుల్స్. సో మిగతా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో రూల్స్ వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం రండి. చూడండి, నెక్స్ట్ రూల్ వచ్చేటప్పటికి ఫైనల్లో కనుక ఓవెల్ వస్తే ఫుల్ గా రాసుకోవాలి. ఫైనల్లో ఓవెల్ వస్తే ఫుల్ గా రాసుకోవాలి. చూడండి, ఎంటర్ అని వచ్చింది అనుకోండి, ఎన్ డబల్ చేసి ఓవెల్ పెట్టుకుంటాం, ఎంటర్ అని చెప్పేసి. అదే ఎంట్రీ అని వచ్చింది అనుకోండి, ఎంట్రీ అంటే తర్వాత ఏమొచ్చింది, ఓవెల్ వచ్చింది, అందుకని చెప్పేసి పూర్తి స్ట్రోక్ రాసుకోవాలి, ఎంట్రీ ఎంట్రీ. అలాగే ఫ్లాటర్, ఫల్ డబుల్ చేస్తే ఫ్లాటర్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఫ్లాటరీ అని వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఏమొచ్చింది, ఓవెల్ వచ్చింది, అందుకని పూర్తి స్ట్రోక్ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్ కనుక ఓవెల్ వస్తే మనం ఈ డబులింగ్ కాకుండా ఫుల్ స్ట్రోక్ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది కరెక్ట్ అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ రూల్ వచ్చేసరికి ఆఫ్టర్ టర్రు డర్రు టర్రు తర్వాత ఎస్ వచ్చింది అనుకోండి, మనం మామూలుగా సర్కిల్స్ పెట్టేసుకోవడమే. ఓకే, పిక్చర్ మనం ఇలా అనుకున్నాం కదా, ఎస్ వచ్చింది అనుకోండి పిక్చర్స్. అట్లాగే మోటార్ ఇలా అనుకున్నాం అనుకో, ఎస్ వచ్చింది అనుకో మోటార్స్. ఎంటర్ ఎన్ డబుల్, దానికి ఎస్ వచ్చింది అనుకో సర్కిల్ ఎస్. మనం ఈ డబులింగ్ అనేది మనం ఏదైతే స్ట్రోక్ మనం ఫస్ట్ నుంచి రాస్తున్నామో దానికి అదే స్ట్రోక్ ని మళ్ళీ ఇంకో స్ట్రోక్ రాసుకున్నట్టు, అంటే 2 స్ట్రోకులు కలిపి రాసుకున్నట్టు, అంటే డబుల్ రాసుకుంటున్నాం స్ట్రోక్. ఓకే ఓకే, మరి డబుల్ అని చెప్పేసి మరి పెద్దది రాయకూడదు. మనం ఫస్ట్ నుంచి స్ట్రోక్ ఎంత రాసుకుంటున్నామో అలాంటి స్ట్రోక్ ఇంకోటి ఉంటుంది అనమాట. అంటే 2 స్ట్రోక్స్ లెంత్ కలిపి మనం ఒక స్ట్రోక్ రాసుకుంటున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎల్ సింగిల్ గా ఉండి, అంటే టర్రు డర్రు ధర్రు జర్రు ఈ శబ్దాలు కాకుండా ఎల్ సింగిల్ గా ఉండి మనం కనుక డబల్ చేసుకోవాల్సి వస్తే టర్ సౌండ్ కోసం మాత్రమే చేసుకోవాలి, కానీ ఇంకా ఏ సౌండ్ కోసం చేసుకోకూడదు. ఎప్పుడు ఎల్ సింగిల్ గా ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, టర్రు టర్రు ధర్రు ధర్రు చర్రు అనే సౌండ్స్ వచ్చినప్పుడు స్ట్రోక్ డబల్ చేయాలనుకున్నాం. ఓకే, ఎల్ సింగిల్ గా ఉంది, సింగిల్ గా ఉండి మనం దాన్ని డబల్ చేసుకోవాల్సి వస్తే ఓన్లీ టర్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే డబల్ చేసుకోవాలి, ఇంకా ఏ సౌండ్ కి డబల్ చేసుకోకూడదు. ఒకవేళ చేసుకోదలిస్తే మనం పూర్తి స్ట్రోక్ రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, లైటర్ ఎల్ ని డబల్ చేస్తే లైటర్ అని వచ్చింది. అలాగే లెటర్ ఎల్ ని డబల్ చేస్తే లెటర్ అని వచ్చింది. సపోజ్ లీడర్ అని వచ్చింది అనుకోండి, మనం ఏమనుకున్నాం, టర్ సౌండ్ కోసం మాత్రమే డబల్ చేయాలనుకున్నాం, ఇప్పుడు డర్ సౌండ్ వచ్చింది, ఎల్ తర్వాత లీడర్ అనే సౌండ్ వచ్చింది, అలాంటప్పుడు పూర్తి స్ట్రోక్ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. సో మరలా కూడా మొత్తం చెప్తాను చూడండి. ఫైనల్ లో ఓవెల్ వస్తే మనం ఈ డబులింగ్ ప్రిన్సిపల్ వాడకూడదు, పూర్తి స్ట్రోక్ ని రాసుకోవాలి. ఈ ప్రిన్సిపల్ అనేది ప్రతి చోట వస్తుంది. ఫైనల్ లో ఓవెల్ ఉంటే పూర్తి స్ట్రోక్ రాసుకోవాలి. ఆఫ్టర్ టర్ డర్ డర్ తర్వాత కనుక ఎస్ వస్తే మనం సర్కిల్ ఎస్ ని పెట్టుకోవచ్చు. ఓకే, ఎల్ సింగిల్ గా ఉండి, అంటే ఈ టర్రు డర్రు ధర్రు చర్రు ఈ సౌండ్స్ కాకుండా ఎల్ సింగిల్ గా ఉంది, అలాంటప్పుడు మనం డబల్ చేసుకోవాల్సి వస్తే ఓన్లీ టర్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే డబల్ చేసుకోవాలి, మిగతా ఏ సౌండ్స్ వచ్చినా కూడా ఫుల్ స్ట్రోక్స్ రాసుకోవాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాము. మనము ఇనీషియల్ హుక్స్ టు స్ట్రైట్ స్ట్రోక్స్ అండ్ కర్వ్స్ సంబంధించి పేజ్ నెంబర్ 49 లో ఉంటుంది. 68 పారాగ్రాఫ్ 49 పేజ్ లో 68 పారాగ్రాఫ్ హెడ్డింగ్ స్మాల్ హుక్ టు ఇంగ్ అనే మనం ప్రీవియస్ గా వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఇంగు గనుక చిన్న ఆర్ హుక్ కనుక ఇస్తే ఇంకర్ ఇంగర్ అనేటువంటి మనం సౌండ్ వస్తుంది అని చెప్పేసి టింకర్ డ్రింకర్. మనము ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇనిషియల్ హుక్స్ టు స్ట్రైట్ స్ట్రోక్స్ అండ్ కర్వ్స్ సంబంధించి పేజ్ నెంబర్ 49 లో మీకు ఆ ఎక్సర్సైజ్ లో మీకు వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఇంగుకి కనుక చిన్న ఆర్ హుక్ తగిలిస్తే ఇంకర్ ఇంగర్ అనేటువంటి సౌండ్స్ వస్తాయని చెప్పాను. సో దాన్ని ఇప్పుడు మనము
ఇంగుని డబల్ చేసి ఆ ఇంకర్ ఇంగర్ అనే సౌండ్ కోసం మనం దాన్ని డబల్ చేసి రాసుకోవచ్చు. ఓకే, ఇంగుని డబల్ చేసి ఇంకర్ ఇంగర్ అనేటువంటి సౌండ్ కోసం రాసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు రాసుకోవచ్చు? సింగిల్ గా ఉన్నప్పుడు, ఇనీషియల్ లో వచ్చినప్పుడు, ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ ఆర్ స్టార్టెడ్ విత్ సర్కిల్, అంటే ఏదైనా ఒక పదం సర్కిల్ తో స్టార్ట్ అయితే. ఇంకర్ ఇంగర్ అనేది మనము ఇంగుని చిన్న హార్వుకి ఇచ్చి ఇంకర్ ఇంగర్ అనుకున్నాము, దాన్ని ఇప్పుడు మనము డబుల్ చేసి రాసుకునేటువంటి వెసులుబాటు కలిగిస్తున్నారు. సో ఏదైతే ఎప్పుడు డబుల్ చేసి రాసుకోవచ్చు? మనం ఇంకర్ ఇంగర్ అనేది మామూలుగా రాసుకుంటాం, డబుల్ చేసి ఏ సందర్భాల్లో రాసుకోవచ్చు అనేది ఇప్పుడు మనకు చెప్తున్నారు. అంటే ఈ సందర్భాల్లో డబుల్ చేసి రాసుకుంటాం, మిగతా సందర్భాల్లో ఇలా రాసుకుంటాం. చూడండి, సింగిల్ గా ఉన్నప్పుడు ఇంకర్ ఇంగర్ అనేది సింగిల్ గా ఉన్నప్పుడు, ఇనీషియల్ లో వచ్చినప్పుడు, ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా పదం స్టార్టింగ్ సర్కిల్ తో స్టార్ట్ అయ్యి వచ్చినప్పుడు మనకి ఈ డబుల్ ఇంగ్ అనేది ఇంకర్ ఇంగర్ కోసం రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, యాంకరేజ్, యాంకర్ యాంకరేజ్ ఇనీషియల్ లో వచ్చింది. అలాగే సింకర్ సింకర్ సింకర్, అలాగే హంగర్ హంగర్ హెచ్ హంగర్, ఎందుకు? ఇది అప్ స్ట్రోక్. ఓకే, అలాగే లాంగర్ లాంగర్. ఓకే, ఇనిషియల్ లో వచ్చింది ఎగ్జాంపుల్ వచ్చింది, ఎస్ తో స్టార్ట్ అయిన ఎగ్జాంపుల్ వచ్చింది, అప్ స్ట్రోక్స్ తో 2 ఎగ్జాంపుల్స్ వచ్చాయి. చూడండి, మనం ఇంకర్ ఇంగర్ అనేది ఇంగుకి ఆర్ హుక్ తగిలించుకొని ఇప్పుడు దాకా వాడుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మీరు ఇనీషియల్ హుక్స్ టు స్ట్రైట్ స్ట్రోక్స్ అండ్ కర్వ్స్ సంబంధించిన వీడియోలో మనము ఈ ఎగ్జాంపుల్స్ అనేది ఇంకర్ ఇంగర్ అనే ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఆ వీడియో చూసిన తర్వాత మిగతా రిమైనింగ్ పార్ట్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ ఇంకర్ బదులుగా ఇంగును డబుల్ చేసి మనము ఇంకర్ ఇంగర్ శబ్దం కోసం కూడా రాసుకోవచ్చు. ఎప్పుడంటే సింగిల్ గా ఉన్నప్పుడు, ఇనీషియల్ గా ఉన్నప్పుడు, ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ ఆర్ స్టార్టెడ్ విత్ సర్కిల్ ఉన్నప్పుడు మనము ఈ ఇంగును డబుల్ చేసి ఇంకర్ ఇంగర్ సౌండ్ కోసం రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్, మనము కాంపౌండ్ కాన్సోనెంట్ అంటే అనేటువంటి టాపిక్ లో మనము ఇంపర్ ఇంబర్ అనేటువంటి దాని గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇంపర్ ఇంబర్ అనేటువంటి చెప్పుకున్నాము. వాటిల్లో మనము హంబర్ అని, లంబర్ అని చెప్పేసి మనము చెప్పుకోవడం జరిగింది. అంటే ఏం లేదు, ఇంపుకి ఇంబుకి చిన్న ఆర్ హుక్ కనుక తగిలించినట్లయితే ఇంపర్ ఇంబర్ అనే సౌండ్ వస్తుందని చెప్పేసి మనం కాంపౌండ్ కాన్సనెంట్స్ టాపిక్ లో చెప్పుకోవడం జరిగింది. సో మీరు ఒకసారి ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి, మీకు పూర్తి క్లారిటీ ఈ లెసన్ అనేది మీకు పూర్తిగా ఈ టాపిక్ పూర్తిగా అర్థమవుతుంది. చూడండి, ఇంపు ఎంబు అనేది మనకు ఉన్నాయి కదా, వాటిని మనం చిన్న ఆర్ హుక్ తగిలించుకుంటే ఇంపర్ ఇంబర్ అని రాసుకోవాలని చెప్పి మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఇంపర్ ఇంబర్ ని ఎం తిక్కు చేసి డబల్ చేసి రాసుకోవచ్చు. ఓకే, ఎం ని తిక్కు చేసి డబల్ చేసి రాసుకోవచ్చు. కానీ ఈ ఇంపర్ ఇంబర్ అనేది ఎప్పుడెప్పుడు రాసుకోవాలో తెలుసుకున్నట్లయితే మిగతా అన్ని సందర్భాల్లో ఈ ఎం తిక్ చేసి డబల్ చేసి రాసుకునేది మనం వాడుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మనం ఇంపు ఇంబుని మనం ఎం తిక్కు చేస్తే ఏమనుకుంటున్నాం? ఇంపు ఇంబు అనుకున్నాం కదా, దానికి చిన్న ఆర్ హుక్ తగిలిస్తే ఇంపర్ ఇంబర్ వస్తుందని చెప్పి కాంపౌండ్ కాన్సనెంట్స్ అనే టాపిక్ లో చెప్పామన్నమాట. ఇప్పుడు మన ఈ డబులింగ్ ప్రిన్సిపల్ ఆ ఎం కనుక డబుల్ చేసి రాస్తే ఇంపర్ ఇంబర్ అనే సౌండ్ కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో మనము ఏదైతే ఫస్ట్ నేర్చుకున్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ ఎప్పుడెప్పుడు రాసుకోవాలని మనకు తెలిసినట్లయితే ఈ డబులింగ్ ఫామ్ ని మిగతా సందర్భాల్లో రాసుకుందాం. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, మిగతా రూల్స్ కూడా చూద్దాం. చూడండి, ఇంపుని ఇంబుకి మనం ఆర్ హుక్ తగిలిస్తే ఇంపర్ ఇంబర్ అన్నాం కదా. మనము ఇప్పుడు ఈ డబులింగ్ ప్రిన్సిపల్ లో ఎం ని డబుల్ చేసి థిక్ గా రాస్తే మనకి ఇంపర్ ఇంబర్ అనేటువంటి సౌండ్ వస్తుంది. ఓకే, ఎం ని డబుల్ చేసి థిక్ చేయాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఏదైతే ఇంపర్ ఇంబర్ అనే ఫామ్ ఎప్పుడు రాసుకోవాలో మనకు తెలిస్తే మిగతా సందర్భాల్లో ఈ డబులింగ్ ఫామ్ అనేది వాడుకుంటాం. చూడండి, మనం ఫస్ట్ నేర్చుకున్నటువంటి ఇంపర్ ఇంబర్ అనే ఫామ్ ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ తర్వాత కే తర్వాత రాయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ తర్వాత కే తర్వాత రాయాల్సి ఉంటుంది. మిగతా అన్ని సందర్భాల్లో డబులింగ్ ఎం డబల్ చేసి మనము ఈ ఇంపర్ ఇంబర్ అనే సౌండ్ కోసం రాసుకోవచ్చు. చూడండి, హంబర్ హెచ్ అంబర్,
ఇంపర్ మనం ప్రీవియస్ చెప్పుకున్నాం కదా, ఇంబ్ అని, వాటికి కనుక ఆరు కలిగిస్తే ఇంపర్ ఎంబర్ అవుతుంది. సో ఆ ఇంపర్ ఎంబర్ ని మనం ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ కే తర్వాత మనం రాయాల్సి ఉంటుంది. అలాగే లంబర్ తర్వాత కింబర్ కే తర్వాత, ఓకే, కింబర్ ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ తర్వాత ఆర్ కే తర్వాత మనము ఈ ఫస్ట్ నేర్చుకున్నటువంటి ఫామ్ ఇంపర్ ఇంబర్ అనేది రాయాల్సి ఉంటుంది. డబులింగ్ ఫామ్ మిగతా అన్ని సందర్భాల్లో మనము రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు పేజ్ నెంబర్ 114 చూడండి. పేజ్ నెంబర్ 114 ది డబులింగ్ ప్రిన్సిపల్, పేజ్ నెంబర్ 114 లో ఫస్ట్ హెడ్డింగ్ పాస్ట్ టెన్సెస్ అని ఉంది. చూసారా, పాస్ట్ టెన్సెస్ ఏమనుంది? వెన్ ది ప్రెసెంట్ టెన్స్ ఆఫ్ ఏ వెర్బ్ ఆఫ్ మోర్ దాన్ వన్ సిలబల్ ఈజ్ రిటర్న్ విత్ ఐదర్ ఏ డబుల్ లెంత్ క్యారెక్టర్ ఆర్ ఏ హుక్డ్ ఫార్మ్. ఓకే, ద పాస్ట్ టెన్స్ ఈజ్ రిటర్న్ విత్ ది హాల్వింగ్ ప్రిన్సిపల్. ప్రెసెంట్ టెన్స్ ఫామ్ లో కనుక వస్తే మనం మామూలుగా ఈ డబులింగ్ అనేది వాడుకుంటాం. అలా కాకుండా మనకి పాస్ట్ టెన్స్ కనుక వచ్చింది అనుకోండి, మనము హాల్వింగ్ వాడుకుంటాం. చూడండి, ఏం లేదు, ఈ పాయింట్ అసలు చెప్పనవసరం కూడా లేదు, కానీ మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. చూడండి, మ్యాటర్ అని వచ్చింది, మనం మాకు మ్యాటర్ అని రాసుకున్నాం. అలాగే మనం మ్యాటర్డ్ అని వచ్చింది, పాస్ట్ టెన్స్ వచ్చింది. ఇక్కడేమో ప్రెసెంట్ టెన్స్ వచ్చింది, ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చింది. అప్పుడు మనం టీడీ కోసం హాల్వ్ చేసాం, మ్యాటర్ని హాల్వ్ చేసాం. టర్న్ హాల్వ్ చేస్తే ఏమొస్తుంది? చివరిలో డి వస్తుంది, మ్యాటర్డ్. ఓకే, ప్రెసెంట్ టెన్స్ వచ్చినప్పుడు మనం డబులింగ్ రాసుకుంటున్నాం. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు మనం ఈ హాల్వింగ్ రాసుకుంటున్నాం. అంటే ప్రెసెంట్ టెన్స్ డబులింగ్ వచ్చినా, హుక్ వచ్చినా, సపోజ్ వింటర్ అని వచ్చింది అనుకోండి, మనం ఎట్లా రాస్తాము? డబ్ల్యూని డబుల్ చేసి చివరిలో ఎన్ హుక్ తగిలిస్తాం, వింటర్. ఓకే, ఇవి కూడా ఇవి ప్రెసెంట్ టెన్స్. అలాగే మనం పాస్ట్ టెన్స్ మ్యాటర్డ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? హాల్వింగ్ వాడుకోవాలి. ఓకే, ఈ పాయింట్ సింపుల్ పాయింటే, దీంట్లో పెద్ద లాజిక్ అంటే ఏం లేదు. సో చూడండి, ఇంతవరకు కూడా మనకి చాప్టర్ అయిపోయింది. సో ఇక రెండు చిన్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని చెప్తాను చూడండి. ఆల్ డౌన్వర్డ్ స్ట్రోక్స్ అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అన్ని కూడా మనము త్రూ ద లైన్ రాస్తున్నాము. త్రూ ద లైన్ ఎందుకు? డబుల్ చేసామంటే ఆటోమేటిక్ గా త్రూ ద లైన్ వచ్చింది. చూడండి, ఇప్పుడు మనము స్పైడర్ అని రాయాలనుకోండి, స్పై డర్ సౌండ్ కోసం పీ డబుల్ చేస్తున్నాం. ఎక్కడికి వచ్చేసింది పదం? త్రూ ద లైన్ వచ్చేసింది, స్పైడర్. ఓకే, టెండర్, టిఎం డబుల్ చేస్తే ఎం, టెండర్. ఇది ఎక్కడికి వచ్చేసింది? త్రూ ద లైన్ వచ్చేసింది. అలాగే డౌటర్, ఇది ఎక్కడికి వచ్చింది? త్రూ ద లైన్ వచ్చింది. ఓకే, మనం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మొత్తాన్ని మనం త్రూ ద లైన్ రాసుకుంటున్నాం. ఆల్ డౌన్ స్ట్రోక్స్ సంబంధించి, ఆల్ డౌన్ స్ట్రోక్స్ సంబంధించి. ఓకే, అలా కాకుండా హారిజాంటల్ స్ట్రోక్స్, అప్ స్ట్రోక్స్ ఉన్నాయి కదా, వాటికి మటుకు మనం నార్మల్ గా రాస్తాం. సపోజ్ మ్యాటర్ ఎవరి ద లైన్ రాస్తాం, మోటార్ ఆన్ ద లైన్ రాస్తాం. ఓకే, మీటర్ ఆన్ ద లైన్ రాస్తాం. ఓకే, అప్ స్ట్రోక్ ఉంది అనుకోండి, లేటర్, ఎల్ కి యా వచ్చింది అనుకోండి, ఫస్ట్ ప్లేస్ పెడతాం. అలాగే లెటర్ అని వచ్చింది అనుకోండి, సెకండ్ ప్లేస్ పెడతాం. లిటర్ అని వచ్చింది అనుకోండి, థర్డ్ ప్లేస్ పెడతాం. ఓకే, ఆల్ డౌన్ స్ట్రోక్స్ కి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి త్రూ ద లైన్. హారిజాంటల్స్ అండ్ అప్ స్ట్రోక్స్ వచ్చేసరికి నార్మల్ గా మనం ఇప్పటివరకు ఎలా రాస్తున్నాం అదే రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, మళ్ళీ చెప్తా చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో కాంపౌండ్ కాన్సనెంట్స్ లో ఇంపు, ఇంబు అని వాడుకున్నాం పదం. ఇంపు, ఇంబుకి చిన్న ఆరుకి ఇస్తే ఇంపర్, ఇంబర్ అనేటువంటి మనము శబ్దం కోసం వాడుకున్నాం. వాటిని ఎప్పుడు వాడుకుంటాము? ఆఫ్టర్ అప్ స్ట్రోక్స్ ఆర్ కే తర్వాత మాత్రమే అది వాడుకోవాలి. మిగతా అన్ని సందర్భాల్లో ఎం టిక్ చేసి డబల్ గా వాడుకోవాల్సి ఉంటుంది. చూడండి, పాస్ట్ టెన్స్ పదాలు వచ్చినప్పుడు మనం హాల్వింగ్ వాడతాము, జనరల్ గా డబులింగ్ వాడుకుంటాం. ఓకే, ఆల్ డౌన్ స్ట్రోక్స్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ త్రూ ద లైన్ రాస్తాము. హారిజాంటల్స్ అండ్ అప్ స్ట్రోక్స్ మటుకు నార్మల్ గా మనం ఇప్పుడు ఉన్నంత వరకు రాసుకుంటాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఈ కింద పాయింట్ అవసరం లేదు. ఆల్ డౌన్ స్ట్రోక్స్ 1, 2, 3 అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి త్రూ ద లైన్ మనము వాడటం జరుగుతూ ఉంది. ఓకే, ఇంతటితో ఈ టాపిక్ అనేది అయిపోయింది. దీనికి సంబంధించి ఫేజోగ్రఫీ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. దాని తర్వాత మీరు 91, 92 ఎక్సర్సైజెస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఇంతలోపు ఈ లెసన్ లో ఉన్నటువంటి వర్డ్స్ మొత్తం కూడా 5 లైన్స్ రాయండి ఈ లోపల. తర్వాత మనం ఫేజోగ్రఫీకి సంబంధించి వాటికి సంబంధించిన వీడియో పెడతాను. తర్వాత మీరు 91, 92 రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రామర్ లాక్స్ ఉంటాయి, వాటిని నేను
తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కొరకు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704455002కి సంప్రదించగలరని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.